అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. మే నెలకు సంబంధించి 12 రాశుల యొక్క వారఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు రావచ్చు. ఈ కారణంగా జీవితం పట్ల మీ వైఖరి కొంత విచారంగా కనిపిస్తుంది. ఈ వారం వివాహితులు వారి అత్తమామల నుండి ప్రయోజనం పొందుతారు. తద్వారా జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యల నుండి మీరు ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళటానికి ఈ వారం చాలా బాగుంటుంది. ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం. వారు చదువులో మరింతగా రాణించగలుగుతారు. మేషరాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. అన్ని సమస్యల నుండి వేగంగా బయటపడతారు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. ఈ వారం వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు బయట వండిన ఆహారాన్ని తినటానికి బదులు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే భుజించండి. వృషభ రాశి వారు ఈ వారం డబ్బులు సంపాదించటానికి చాలా అవకాశాలను తెస్తుంది. కానీ ఈ అవకాశాలను గుర్తించటానికి మీరు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి అదనంగా ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి వారు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఇందుకోసం మీరు చాలా కష్టపడవలసి వస్తుంది. తద్వారా మీరు చదివిన ఏ అంశాన్నైనా గుర్తుంచుకోవడంలో మీకు విజయం లభిస్తుంది. వృషభ రాశి వారు ప్రతిరోజు నవగ్రహ శ్లోకాలు జపించాలి. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని బాధించవచ్చు. వాటి గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నించండి. మిథున రాశి వారు మీ కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టడం మంచిది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఈ వారం మిథున రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారు ధ్యానం, యోగా వంటివి చేయటం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిథున రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ వినటం కానీ మంచిది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా జీవితం బాగుంటుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావంతో మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీకు గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కర్కాటక రాశి వారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. కర్కాటక రాశి వారు అతిగా ఎవ్వరినీ నమ్మొద్దు. మోసపోయే అవకాశం ఉంది. ఈ రాశివారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. విద్యార్థులు చదువులో బాగా కష్టపడవలసి వస్తుంది. కర్కాటక రాశివారు ప్రతిరోజు శివస్తోత్రం జపించటం మంచిది. తదుపరి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. ఈ వారం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళికల నుండి మంచి డబ్బులు సంపాదిస్తారు. మీరు చదువు, ఆధ్యాత్మికత పట్ల కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి. లేకుంటే మళ్ళీ సమస్యలు తలెత్తవచ్చు. సింహరాశి వారు ఈ వారం ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే ఈ వారం మీరు ఆ డబ్బు తిరిగి చెల్లించటంలో చాలా వరకు విజయం సాధిస్తారు. సింహరాశి వారు గణేష స్తోత్రాన్ని పఠించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి జాతకులు.
కన్యా రాశి వారికి ఈ వారం ఉద్యోగ రంగంలో గణనీయమైన వృద్ధి ఇస్తుంది. క్రమశిక్షణ, దినచర్య మరియు పని పట్ల ఒక క్రమబద్ధమైన విధానంపై దృష్టి పెరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారం స్థిరమైన ఆదాయం ఉంటుంది. దీనికి కారణం ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో వచ్చే విజయాలు కావచ్చు. ఈ వారం అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యూహాల కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది. కన్యా రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ వారం కన్యా రాశి విద్యార్థులు చదువులో మరింత విజయం సాధిస్తారు. కన్యా రాశి వారు ప్రతిరోజు శివధ్యానం చేయటం ఉత్తమం. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి జాతకులు. ఈ వారం తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే వారు కష్టపడి చదవవలసి ఉంటుంది. అప్పుడే విజయం సాధించగలరు. మీ ఆత్మగౌరవం పెరగటంతో మీరు అన్ని పనులు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆ విషయం గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామి మాటకు విలువ ఇవ్వాలి, లేకుంటే మీ సంబంధం దెబ్బతింటుంది. తులారాశి వారు శివ స్తోత్రం పఠించటం ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. ఈ వారం వృశ్చిక రాశి వారిలో సామాజిక రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు, అవకాశాలు రానున్నాయి. మంచి పనులు చేయటం ద్వారా మీరు గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనసులో ఉన్న సమస్య గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు రానున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశి జాతకులు. ఈ వారం ధనుస్సు రాశి వారికి సాధారణ ఫలితాలున్నాయి. మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. అది మిమ్మల్ని సంతోషపెడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ కారణంగా కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులు ఈ వారం మెరుగైన లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయటం ఉత్తమం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాలు మకర రాశి జాతకులు. ఈ వారం మకర రాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్లు లభించవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో బాగా కష్టపడవలసి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత కష్టపడాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారు ఆంజనేయ స్తోత్రం పఠించాలి. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని సంతోషకరమైన వార్తలు వినవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ సభ్యుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కుంభరాశి వారు శని ధ్యాన శ్లోకం పఠించడం ఉత్తమం. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మీనరాశి జాతకులు. ఈ వారం మీనరాశి వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదం రావచ్చు. ఈ వారం మీ మనసు ఒత్తిడి కారణంగా కలవరపడుతుంది. మీనరాశి వారికి ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
మీరు రోజులో కొంత సమయం తల్లిదండ్రులకు సేవ చేయటంలో గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన అవకాశాలు రానున్నాయి. మీనరాశి వారు శివ స్తోత్రం పఠించటం ఉత్తమం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.